కొట్టడానికి సీఎం అయ్యావా, పేద ప్రజల కడుపు కొట్టడానికి ముఖ్యమంత్రి అయ్యావా అని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్లో కొద్ది రోజుల క్రితం పేదల దివ్యాంగులకు చెందిన 75 ఇళ్లను రేవంత్ సర్కార్ నిలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేటీఆర్ మాట్లాడు, పేదవాళ్ళనే సోయి లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ ఏడాది ఆగస్టు 29న తెల్లవారుజామున 3 గంటలకు 75 ఇళ్లను నిలమట్టం చేశావు. దివ్యాంగులనే ఇంకిత గ్రామం లేకుండా వారి నివాసాలపైకే బుల్డోజర్లను పంపి ఇళ్లను కూల్చేసేసావు. పాలమూరు బిడ్డల ఉసురు తాకుతానటువంటి నేపథ్యం ఉందండి అని ఆయన తీవ్రంగా కూడా మాట్లాడిన సందర్భాలే. ఇవాళ ఉన్నటువంటి నీ బుల్డోజర్లు, ఇవాళ ఉన్నటువంటి హైడ్రా, ఇవాళ ఉన్నటువంటి ఎవరి మీద నువ్వు చూపించాలి, ఎవరి ఇళ్ల మీద కూల్చాలి, ఎవరు అక్రమంగా సంపాదించుకున్నారు, ఎవరు కోట్ల రూపాయలకు పడగలెత్తారు, ఎవరు ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చారు, ఎవరు ఆర్థికంగా ఎదిగినటువంటి వ్యక్తులు, ఇవాళ వాళ్ళ దివ్యాంగులు, పేదోళ్ళు, ఇలా పేద బడుగు బలైన వర్గాలు రెక్కాడితే డొక్కాడ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ 75 ఇళ్లను కూడా కూల్చేసిన నేపథ్యం ఉంది మహబూబ్నగర్ జిల్లా. దానికి సంబంధించినటువంటి కేటీఆర్ కూడా ధ్వజమెత్తినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం.